మిత్రులారా, కాక్రోచ్ జనతా పార్టీ ఒక రివల్యూషన్లా వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలకి వెన్నులో వణుకు పుట్టించింది. వాళ్ళంతా కూడా మాకేం చలనం లేదు, ఆఫ్టర్ ఆల్ కాక్రోచ్ ఎలా తొక్కేస్తాం అలా తొక్కేస్తామని అన్నారు. కానీ కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఒకే ఒక్క నినాదంతో ఇప్పుడు ముందుకు సాగుతోంది. అదేమిటయ్యా అంటే యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఈ నేపథ్యం అంతా మనకు తెలుసు. అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఎలా పుట్టింది ఏమిటి అనేది తెలుసు. ఆన్లైన్లో పుట్టింది, ఇప్పుడు ఆన్ రోడ్డు ఉద్యమం సాగిస్తుంది కేవలం ఒకే ఒక్క డిమాండ్తో. ఢిల్లీలో మొదలుపెట్టారు జూన్ 6వ తేదీన, తర్వాత లక్నోలో, రకరకాల ఏరియాలో, పూణేలో, బెంగళూరులో, హైదరాబాదులో, అన్ని చోట్ల కూడా దేశంలో నలుమూలలా వాళ్ళు ప్రదర్శనలు చేశారు. ఎక్కడికి వెళితే అక్కడే, రాజస్థాన్లో చేశారు మొన్న. సో ఎక్కడికి వెళితే అక్కడ యువతీ యువకుల నుంచి వాళ్ళకి ఘనమైనటువంటి స్వాగతం, వాళ్ళకి బ్రహ్మరథం పడుతున్నారు. జనరేషన్ యూత్ అందరూ కూడా అపారమైనటువంటి జనసంఖ్య అక్కడికి వాళ్ళకి మద్దతుగా వస్తుంది. ఇది చూసి భయపడలేదా వాళ్ళు, చెల్లించట్లేదా వాళ్ళు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఏమవుతుంది? మేమేమీ రాజకీయ పార్టీల నుంచి మద్దతు పొందడం లేదని అభిజిత్ దీప్కే, కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్కి చెప్తున్నాడు కదా. మేము రాజకీయ పార్టీ కూడా పెట్టే ఉద్దేశం లేదని చెప్తున్నాడు కదా. కేవలం ఈ దేశంలో జనజీ ఎదుర్కొంటున్నటువంటి అతి భయంకరమైనటువంటి సమస్య ఏమిటా అంటే విద్యా వ్యవస్థలో ఉన్న లోపం, విద్యా వ్యవస్థలో కరడుగట్టినటువంటి అవినీతి, విద్యా వ్యవస్థలో పేరుకుపోయినటువంటి అవకతవకలు, లోపాలు, వీటిని చక్కదిద్దాలి అనేదే మా డిమాండు. ఎందుకంటే మా భవిష్యత్ అంతా ముడిపడి ఉంది విద్యా వ్యవస్థతో అని చెప్పి కేవలం మాకు ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయించండి. అది కూడా ఒక బాధ్యత, ఒక అకౌంటబిలిటీ కోసం. భవిష్యత్తులో ఎవరైనా అలాంటి పదవులు ఎక్కేటటువంటి వాళ్ళు కనీసం బాధ్యతగా ప్రవర్తిస్తారు, చరిత్రను తలుచుకుంటారు, భయపడతారు అని చెప్పేసి. అదే కేవలం ఆ డిమాండ్ని కూడా అంగీకరించడం లేదండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు అందరి కన్ను కూడా 20వ తేదీ అంటే రేపు ఢిల్లీలో భారీ ప్రదర్శన. ఈసారి కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఢిల్లీ వాసులు కాదు, దేశవ్యాప్తంగా కూడా అందరూ రావాలి అని చెప్పేసి చాలా పెను నినాదంతో ముందుకు వెళ్తున్నారు. మన రాజస్థాన్లో అభిజిత్ దీప్కే మీద దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నించారు, అతన్ని కొట్టడానికి అతని మీద దాడి చేశారు. నేను 4 రోజుల క్రితమే చెప్పాను, హైదరాబాద్లో వాళ్ళు రాకముందే చెప్పాను. అభిజిత్ దీప్కేని ఆ పూణేలోనో లక్నోలోనో చూసినప్పుడు అతని మీద ఏ విధంగా చుట్టుముట్టారంటే, ఎంత దారుణంగా అతని మీద పడిపోయారంటే అతన్ని బయటకు తీసుకువెళ్ళడానికి చాలా సమయం పట్టింది పోలీసులకు కూడా. సో ఏదో డేంజర్ బెల్ మోగుతోంది అభిజిత్ దీప్కే పట్ల. ఏం చేస్తారో అన్న భయాన్ని, ఆందోళనని నేను వ్యక్తం చేశాను. ఆ తర్వాతే అతని మీద ఈ విధంగా కుహనా దేశభక్తులు జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా దాడి చేశారు. సో ఒక పోలరైజేషన్ అయితే వచ్చింది. అభిజిత్ దీప్కే నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటిది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, అది యువతీ యువకులకు సంబంధించింది. యువతీ యువకుల సంవేదనలకు, ఉద్వేగాలకు, యువతీ యువకుల కలలకు, ఆశలకు, ఆకాంక్షలకు మాత్రమే సంబంధించింది, యువతీ యువకుల సమస్యలకు మాత్రమే సంబంధించింది. కాబట్టి వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమంటున్నారు కాబట్టి వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకం అనేటటువంటిది టర్న్ తీసుకొని వాళ్ళందరూ కూడా అవతల వాళ్ళంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటటువంటి శక్తులు వాళ్ళు దాడి చేయడానికి ప్రారంభిస్తున్నారండి. ఇప్పుడు అటు శక్తులు చాలా మోహరించి ఉన్నాయనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో రేపు భయంకరమైనటువంటి ప్రదర్శన జరగబోతుంది, నిరసన జరగబోతుంది, ఆందోళన జరగబోతుంది కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో. ఏం చేస్తారు? ఈ ఆందోళనని చెడగొట్టడానికి చాలామంది ముసుగు వేసుకున్నటువంటి ముసుగు దొంగలు చాలామంది అక్కడికి గ్రూపులుగా ట్రూపులుగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే మఫ్టీలో కూడా పోలీసులు, భద్రతా బలగాలు కూడా అక్కడ చాలామంది. ఎవరు ఏం చేస్తారనేటటువంటిది తెలియదు, ఎలాంటి వాతావరణం రేపు మనం చూస్తామో తెలియదు, ఎవరి మీద ఎవరు దాడి చేస్తారు, అసలు అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసి లోపలికి పంపించేస్తారా ఏమిటి అనేటటువంటిది అందరికీ కూడా ఆందోళన కలిగిస్తుంది, ఆసక్తి కూడా కలుగుతుంది. కనీసం రేపటి ప్రదర్శన చూసిన తర్వాత అయినా సరే ఢిల్లీలో పెద్దలు మనసు కరిగి ఏదో పిల్లలు
వాళ్ళ సమస్యతో వాళ్ళు సతమతం అవుతున్నారు, వాళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నారు అంతే కదా అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయిస్తారా ఏమిటి అనేటటువంటిది చూడాలి. మిత్రులారా, ఒక పీక్ స్టేజ్కి వచ్చిందండి. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన అనేటటువంటిది ఒక పీక్ స్టేజ్కి వచ్చింది. అది ఇప్పుడు ఏ టర్న్ తీసుకుంటుంది అనేటటువంటిది రేపు జరగబోయేటటువంటి ప్రదర్శనలో ఎలాంటి పరిణామాలు మనం చూస్తామో దాని మీదనే ఏ టర్న్ తీసుకుంటుందో కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటిది ఆధారపడి ఉంది. ఇప్పుడు మనం ఊహించలేం రేపు ఏం జరుగుతుందో అనేటటువంటిది అందరూ కూడా ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుందా లేదా కాక్రోచ్ జనతా పార్టీ జెండా కింద భారతదేశం ఆసేతు హిమాచలం యువతీ యువకులు సమీకరించబడి ఒక పెద్ద ఉద్యమానికి, పోరాటానికి, యుద్ధానికి శ్రీకారం చుడతారా? ఏం జరుగుతుంది? అందరి కన్ను రేపు ఢిల్లీ మీద ఏం జరుగుతుందో చూద్దాం మిత్రులారా. ఏమైనా యువతీ యువకుల ఆశలు, వాళ్ళ స్వప్నాలు, వాళ్ళ ఆకాంక్షలు ఫలించాలి. ఈ దేశంలో వాళ్ళ భవిష్యత్తు బంగారుమయం కావడానికి అందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ విపక్షాలు వాళ్ళతో చేతులు కలపడం లేదు, ఎందుకంటే వీళ్ళ వెనకాల వాళ్ళు ఉన్నారని చెప్పి ముద్ర వేస్తారని వాళ్ళు తప్పుకుంటున్నారు. వీళ్ళు ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇందులో అందరూ సురక్షితంగా ఉండాలి, భద్రంగా ఉండాలి, వాళ్ళ ఆశలు నెరవేరాలని మనం కోరుకుందాం. ఏం జరుగుతుందో ఏమిటనేటటువంటి చూద్దాం. థ్యాంక్ యూ.